Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Hello my dear future doctors. Today topic is May 4th NEET 2025 exam gurinchi nanna. I think thousands of hours hard work చేశారు కదా మీరు. Regular students అయితే 2 years, long term students అయితే 3 years. కొద్దిమంది స్టూడెంట్స్ ఫౌండేషన్ నుంచి 9th 10th నుంచి డాక్టర్ ఈజ్ ఎంబీబీఎస్ సీట్ ఇస్ మై డ్రీమ్, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ అని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేసి ఉంటారు కదా. ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఆ 3 ఇంపార్టెంట్ ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్, నెక్స్ట్ డ్రెస్ కోడ్. ఓకే, అందుకే ఈ 3 టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈజ్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్ ఎలా మిస్టేక్ చేశారో క్లియర్గా చెప్తాను, మీరు ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పేపర్ చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ 200 క్వశ్చన్స్ ఇచ్చేది, 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, బట్ మనకు 200 minutes టైం ఇచ్చేది. ఓకేనా, 200 క్వశ్చన్స్ ఇస్తే 180 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, 200 minutes. కానీ ఈసారి 180 minutes 180 క్వశ్చన్స్. ఇక్కడ చాయిస్ లేదు. లాస్ట్ ఇయర్ చాయిస్ ఉండే, ఇప్పుడు చాయిస్ లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది చాలామంది స్టూడెంట్స్కి మీకు ఐడియా ఉండి ఉంటుంది, మీరు రాసే కాలేజీలో ప్రతి ఎగ్జామ్ రాస్తూ ఉండి ఉండొచ్చు. బట్ నేను మీకు ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎగ్జామ్లో ప్యానిక్ ఎలా కాకుండా ఉండాలి అనేది మీకు చెప్పబోతున్నాను. రెండోది, ఫస్ట్ 5 minutes మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే మీరు ఖచ్చితంగా టెన్షన్ పడకండి. మీకు 2-3 years వర్క్ గుర్తుకొస్తుంది. ఓకేనా, సో కూల్గా డీప్ బ్రీత్ తీసుకొని కూల్గా ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మిస్టేక్ చేసినా మీకు ప్రాబ్లం అవుతుందో లేదో తెలియదు, కానీ ఓఎంఆర్ షీట్ మాత్రం అస్సలు మిస్టేక్ చేయొద్దు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూద్దాం వన్ బై వన్. బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్, ఫస్ట్ వన్ మెయిన్ టాపిక్. నెక్స్ట్ బెస్ట్ స్ట్రాటజీ ఫర్ టైం మేనేజ్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ కోడ్ ఫర్ డ్రెస్ కోడ్ ఫర్ నీట్ ఎగ్జామ్. ఓకే, మీరు ఫిల్ చేయాల్సినవి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఏదైనా కొద్దిమంది స్టూడెంట్స్కి కోచింగ్ తీసుకొని వాళ్ళకు లేదా ఐపీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. చూడండి, రూల్ నెంబర్ విత్ బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ రూల్ నెంబర్ రాయాలి విత్ బబ్లింగ్. టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ విత్ బబ్లింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. బుక్లెట్ కోడ్, డిక్లరేషన్ బై ది క్యాండిడేట్, ఓకే నేనే పెడుతున్న సైన్ నా నాలెడ్జ్ తోటని మీ సిగ్నేచర్ ఇవ్వాలి. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇది ఇన్విజిలేటర్ చూసుకుంటారు. ఇది ఓకేనా. ఇది 2024 ఓఎంఆర్, ఇది 2025 అన్న. 2024లో ఇక చూడండి 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉన్నాయి. 2025 మీరు ఇప్పుడు రాసేది 180 క్వశ్చన్స్. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంది. ఇది ఇక్కడ ఓన్లీ 1 సెక్షన్. ఇక్కడ చూడండి కాలం మొత్తం ఒకటే సబ్జెక్టు. మ్యాక్సిమం ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలా ఇవ్వచ్చు. ఓకేనా, 4 సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. చూడండి ఇక్కడ ఇచ్చాను కదా రూల్ నెంబర్, రూల్ నెంబర్ ఇది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, చూడండి నెంబర్ రాయాలి, ఇక్కడ బబ్లింగ్ చేయాలి, నెంబర్ రాయాలి, బబుల్ చేయాలి. టెక్స్ట్ బుక్లెట్ కోడ్, నెక్స్ట్ మీ సిగ్నేచర్, ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మదర్స్ నేమ్, మీ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, ఇన్విజిలేటర్. ఇక్కడ కూడా అంతే 2025లో కూడా బుక్లెట్ కోడ్, బుక్లెట్ నెంబర్ కూడా అడుగుతాడు. మీరు ఇప్పుడు ఇంకా అఫీషియల్గా రాలేదు కదా బయటికి, నేను ఒక రిఫరెన్స్గా తీసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా, ఇది మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇదంతా క్లియర్, జాగ్రత్తగా రాయండి. అయితే మీరు ఇక్కడ ఇవి రాసేటప్పుడు ఏం మిస్టేక్ కాదు, కానీ బబ్లింగ్ దగ్గర చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే వేరే బబుల్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళు కొత్త ఓఎంఆర్ ఇవ్వరు, దాన్ని వైట్నర్ పెట్టాలి అని, ఇంకా అక్కడ నుంచి మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో బబ్లింగ్ కానీ నెంబర్ కానీ చాలా కేర్ఫుల్గా మీరు ఇది ఫిల్ చేయండి. ఓకేనా, దీన్ని మీకు క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఇప్పుడు రూల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 0 1 2 3 4 5 6 7 8 9 ఎగ్జాంపుల్ 2 3 4 ఎలానన్నా కానీ. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు ఒక పని చేస్తాను, ఇక్కడ నేను 0 తీసుకుంటాను మీకు ఒక ఐడియా కోసం. ఇప్పుడు నెంబర్ రాయడంలో ఏం కన్ఫ్యూజన్ ఉండదు, మీరు జాగ్రత్తగా రాస్తారు. ఇలా రాయకండి ఫాస్ట్గా 1 2 3 అని. ఓకే, ఆ బాక్స్లోనే ఫిల్ అయ్యేటట్లు రాయండి జాగ్రత్తగా. ఓకే, ప్యానిక్ కాకండి.
ఇప్పుడు జీరో ఉంది కదా, ఇక్కడ మొత్తం రోలో జీరో ఎక్కడుందో చూడండి. జీరో పైన లేదు చూడండి, కింద ఉంది జీరో. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్స్టిట్యూషన్స్లల్లో, ఇండియాలోనే ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో జీరో పైన ఉంటుంది. అలానే అది కూడా చూపిస్తాం మీకు క్లియర్గా. స్టూడెంట్స్కి ఎలా ప్యానిక్ అవుతారు, వాళ్ళేమో ఇయర్ మొత్తం ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఫైనల్ నీట్లా ఇక్కడ కనిపించేసరికి మనం ఫ్లోలో ఏం చేస్తాం అన్న టక్కున ఫిల్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేసి ఉంటాం కదా. అందుకని చెప్తున్నా మీకు, అది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మాత్రం చూడండి, జీరో ఉంది, ఇక్కడ జీరో, ఒక్క డాట్ పెట్టండి. నా సజెషన్ ఏంటి అంటే, జీరో ఉంది కదా, ఒక్క డాట్ ఇట్లా పెట్టి చూడండి, ఇది కరెక్ట్గా ఫిల్ చేసినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ జీరో. 1 ఉంది, 1 ఎక్కడ ఉందో చూడండి, కేర్ఫుల్ ఇదే రోలో చూసుకోవాలి. 1 ఇలా డాట్ అంటే చిన్నగా ఇలా పెట్టి కన్ఫర్మ్ చేసుకోండి, 1 కరెక్టే పెట్టినా కదా అని. ఓకేనా? ఇది క్లియర్గా నిండుగా బబుల్ చేయండి, నిండుగా బబుల్ చేయండి, ఓవర్ చేయొద్దు, తక్కువ చేయొద్దు. అది కూడా చూపిస్తాం మీకు. 2 ఉంది కదా, ఇలా డాట్ పెట్టండి. మీరు అంటున్నారు సార్ డాట్ ఎందుకు పెట్టాలి అని. యాక్చువల్గా ఏమన్నా డాట్ దగ్గర మిస్టేక్ అయితే వైట్ ఇది ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 2 ఉంది కదా, పొరపాటుని ఇక్కడ దన్మని 3 ఫిల్ చేసిండ్రు అనుకో, సార్ అయ్యో సార్ నేను అది నా నెంబర్ 2 ఇది 3 ఉందని మీరు ఇన్విజిలేటర్ని పిలిచినా, ఎవరిని పిలిచినా మీకు హెల్ప్లెస్. మీరు యుద్ధం చేస్తున్నారు, మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ రూల్స్ మాట్లాడతారు ఆ టైంలో. ఓకేనా? నాకు సంబంధం లేదా అని ఫస్ట్ వర్డ్ అదే అంటారు. నువ్వు మిస్టేక్ చేసినా నేనేం చేయాలి అంటారు. మీకు హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉండదు, క్లియర్గా చెప్తున్నా. మీరు పోరాడితే వైట్నర్ ఇస్తే వైట్నర్ పెట్టండి అంటారు, అది మాకు సంబంధం లేదు, రిజల్ట్ వస్తుందో రాదో అని చెప్తారు. మీ మొత్తం ప్యానిక్ అయిపోతారు ఎగ్జామ్లో. సో ఫట్టుమని బబుల్ చేయకండి. మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక్క డాట్ పెట్టి చెక్ చేసుకోండి, 2 కరెక్టే కదా. దెన్ డాట్ అంటే మళ్ళీ ఇలా పెట్టకండి డాట్ అని. ఓకేనా? జాగ్రత్త అన్న. 2 కంప్లీట్ అయిపోయింది. బబ్లింగ్ నిండుగా చేయండి. అఫ్కోర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే నో ఇష్యూ. 3 ఉంది కదా, 3కి సింపుల్ డాట్. 4 5 6 7 8 9 సారీ ఇది 9 కాదు, చూడండి నేనే మిస్టేక్ చేశాను. ఈ యాక్చువల్గా 8 తర్వాత 9 వస్తే నా మైండ్ ఎంత మోసం చేసాను చూడండి, 9కి వెళ్ళిపోయినా. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏముంది, జీరో ఉంది, జీరో బబుల్ చేయండి. ఇప్పుడు స్లోగా బబుల్ చేయండి. ఓకే, అంటే 1 by 1 చేయండి. ఓకే, ఇది 4 నిండుగా బబుల్ చేయండి. 5 ఓకే క్లియర్గా. 6 సో జాగ్రత్త, నన్ను ఆల్రెడీ డాట్ ఇచ్చారు, డాట్ని మళ్ళీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 8 నెక్స్ట్ 0 ఇది క్లియర్ బబులింగ్ చూడండి. ఓకే, ఇక్కడ గ్యాప్ రానియకండి, నిండుగా బబుల్ చేయండి. ఇది ఓఎంఆర్ మీకు క్లియర్గా కనపడకపోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేయండి. వీలైతే ఇది ఏమంటారు, ఇది దీన్ని కలర్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ కలర్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం దీన్ని నేను మీకు కింద యూట్యూబ్ కింద కూడా మీకు ఇది PDF పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది 0 1 2 3 4 5 6 7 8 0 ఇలా చేయండి. ఓకేనా? ఇది క్లియర్ కదా, అయిపోయింది కదా ఓఎంఆర్ రూల్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి బుక్లెట్ నెంబర్. ఇది బుక్లెట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ బుక్లెట్ నెంబర్ వచ్చేసి 1 2 3 0 4 6 1 అని ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి 1 ఎక్కడుంది, 1 ఇక్కడ ఉంది, ఒక్క డాట్ పెట్టండి, పెట్టి ఇది ఫిల్ చేయండి. నెక్స్ట్ 2 ఒక్క డాట్ పెట్టి క్రాస్ చెక్ చేసుకోండి. చిన్నది మరి నేను డాట్ పెట్టాలి అని చెప్పేసి పెట్టకండి, మళ్ళీ ఇబ్బంది కాకుండా. 2 ఓకే 2 ఫిల్ చేయండి. నెక్స్ట్ 3 క్రాస్ చెక్ చేయండి, 3 కరెక్ట్గా పెట్టాలి 3. నెక్స్ట్ 0 చూడండి, ఇది 0 ఇక్కడ ఉంది, ఇలా ఫిల్ చేయండి. ఓకే నిండుగా. నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 4. నెక్స్ట్ 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో 4 ఫిల్ చేయండి ఇలా 4. నెక్స్ట్ 6 నెక్స్ట్ 1 ఇక్కడ ఉంది చూడండి 1. టెస్ట్ బుక్లెట్ కోడ్ నెంబర్ అయిపోయింది, టెస్ట్ బుక్లెట్ నెంబర్. నెక్స్ట్ టెస్ట్ బుక్లెట్ కోడ్ నాన్న. టెస్ట్ బుక్లెట్ కోడ్ ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, సి ఉంటే సి. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఇక్కడనే మీరు కన్ఫ్యూజ్ అయితే, ఎందుకంటే ఇవన్నీ చాలా దగ్గర ఉంటాయి అన్నమాట. సో మనం చిన్నగా స్లిప్ అయినా వేరే నెంబర్కి వెళ్ళిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఓకేనా? 0 4 6 1 ఇలా. నెక్స్ట్ డిక్లరేషన్ బై ది క్యాండిడేట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా మీ సైన్ పెట్టాలి, సిగ్నేచర్ విత్ టైం అని ఉంది, సైన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రెడ్డి అని పెట్టాలి, ఇది సైన్. నెక్స్ట్ నేమ్ ఉంది చూడు, క్యాండిడేట్ నేమ్ అని ఉంది, నేమ్ ఇలా రాయండి. మీ నేమ్ ఏది ఉంటే అది ఇలా రాయండి, క్లియర్ నేమ్ రాయండి. చూడండి కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. జాగ్రత్త, చిన్న మీకు చెప్తున్నా ఎలా మిస్టేక్ జరుగుతుందో, మనం ఫ్లోలో రాస్తాము. మదర్స్ నేమ్
మదర్స్ నేమ్ రాయండి ఇక్కడ. నెక్స్ట్ క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, థంబ్ ఇంప్రెషన్. ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఫాదర్స్ నేమ్ రాయండి, ఫాదర్ నేమ్ రాయండి, క్లియర్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ విత్ ఇన్విజిలేటర్. ఇది ఇన్విజిలేటర్ పెట్టేస్తాడు. ఇన్విజిలేటర్ వచ్చి విత్ టైం ఉంటుంది చూడండి. అక్కడ మీకు ఓఎంఆర్లో క్లియర్గా టైం ఉంటే చూడండి, ఇన్విజిలేటర్ సైన్ పెట్టేసి వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు. టైం మేడం ఇక్కడ విత్ టైం ఉంది కదా అని ఒక మాట అడగండి. మిమ్మల్ని ఇన్విజిలేటర్లు కూడా సతాయిస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకేం రెగ్యులర్గా ఎవ్రీడే ఎగ్జామ్ కండక్ట్ చేసేది కాదు కదా. సో వాళ్ళు కూడా ఒక రకమైన మైండ్ సెట్ తోటి ఉంటారు. సో మీరు ఓఎంఆర్ని కరెక్ట్ ఫిల్ చేస్తున్నారా లేదా మాత్రమే చూసుకోండి. ఇంక వాళ్ళు అరుస్తున్నా, గోల చేస్తున్నా, తిడుతున్నా, మిమ్మల్ని కసురుకున్నా అస్సలు పట్టించుకోకండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ప్రిపేర్ అయి ఉండండి మైండ్కి. అక్కడ ఫ్యాన్ ఉండదు, ఇటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చిన్న మిస్టేక్ చేయడానికి. సో మీరు కూల్గా ఉండండి, స్టేబుల్గా ఉండండి. ఓకేనా, ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మీది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తాడు, విత్ టైం అని చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా చూడండి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ మిస్టేక్ ఎలా చేశాడంటే అదే తీసుకున్నా యాస్టీస్గా వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో, ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో 0 టాప్ ఉంటుంది చూడండి. 0 టాప్. ఇదేమో 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది. 0 ఎక్కడుంది? ఇక్కడ టాప్ ఉంది. కానీ నీట్లో ఎక్కడుంది? 0 ఇక్కడ ఉంది చూడండి. 0 ఇక్కడ ఉంది. నీట్ ఓఎంఆర్లా మనము ఫస్ట్గా బబుల్ చేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక స్టూడెంట్, నాట్ ఓన్లీ 1 3 4 స్టూడెంట్స్ అలా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నెంబర్ కరెక్ట్గా వేసి 0ని ఫాస్ట్ ఇక్కడ బబుల్ చేసేసారు. ఇంకా ఇన్విజిలేటర్ని అడిగారు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందంటే, ఇన్విజిలేటర్ ఏం చేయలేదు, జస్ట్ వైట్నర్ ఇచ్చేసింది. అమ్మ నాకు రిజల్ట్ వస్తుందా రాదా నాకు సంబంధం లేదు, వైట్నర్ తీసుకొని పెట్టేసుకున్నారు. ఇక్కడ వైట్నర్ పెట్టేసినారు. బట్ లక్కీగా రిజల్ట్ వచ్చింది. కానీ ఆ స్టూడెంట్ 15 to 20 minutes టైం వేస్ట్ చేసుకుందన్న. ఎందుకంటే ఇది కరెక్ట్ అవుతుందా కాదు, ఇది కరెక్ట్, అందరినీ ఒకరిని ఇద్దరిని ముగ్గురిని అలా అడిగింది ఇది కరెక్టా రాంగా అని. 15-20 minutes టైం వేస్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ స్కోర్ ఎంత వచ్చింది అంటే 530 540 వచ్చింది. యాక్చువల్గా 600 రావాల్సింది. కానీ నాకు తెలుసు ఆ స్టూడెంట్ యొక్క పొటెన్షియల్. కానీ 530 540 దగ్గర ఆగిపోయింది. ఎక్స్పెక్టెడ్ కాలేజ్ అయితే రాలేదు, బట్ వచ్చింది నార్మల్ కాలేజ్. ఓకేనా, ఇది డ్రాబ్యాకే కదా, ఓన్లీ ఆ ప్యానిక్ కావడం వల్లనే కదా ఇది జరిగింది. సో బీ కేర్ఫుల్ నెంబర్ దగ్గర. ఇది ఫైనల్ నీట్లా 0 కింద ఉంది, 1 ఉంది. కానీ మీరు ఒకవేళ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడ 0 ఇలా ఉంది. సో మీరు నెంబర్ చూసుకోండి. 2025 ఓఎంఆర్ నాకు తెలియదు, మీకు తెలియదు, నెంబర్ ఎక్కడుందో అక్కడ కరెక్ట్ చూసుకోండి. ఓకే, 99% 0 కింద ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 0 8 2. ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి? ఒకవేళ మీకు దీనికి ఈ ఓఎంఆర్కి ఎలా ఫిల్ చేయాలంటే 0 ఉంది కదా, ఇది బబుల్ చేయాలి. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ 8 ఉంది. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ 2 ఉంది. 9 ఎక్కడ ఉంది? ఇక్కడ 9 ఉంది. 6 ఎక్కడ ఉంది? ఇక్కడ 6 ఉంది. 5 ఎక్కడ ఉంది? ఇక్కడ 5. 7 8 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఫాస్ట్ చేయకండి క్లియర్గా. ఇది 9. మళ్ళీ 0 వచ్చింది కదా, 0 ఎక్కడ ఇది? ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0. నిండుగా బబుల్ చేయండి. ఓకేనా, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క ఓఎంఆర్ తీసుకొని చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసింది 0 పైన ఉంది, ఫైనల్ నీట్ల కింద ఉంది. సో అది చూసుకోండి క్లారిటీగా. ఓకేనా, సో అందుకే ఇక్కడ బిగ్ అలర్ట్ విత్ బబ్లింగ్. లాస్ట్ ఇయర్ 1 స్టూడెంట్ చేసిన మిస్టేక్ నన్న లక్కీగా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. బట్ మార్క్స్ అయితే తగ్గిపోయినాయి ఓన్లీ ఈ మిస్టేక్ వలన. చాలా జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ ఈ బబ్లింగ్ మీకు తెలుసు కదా, ఇది మీకు సార్ ఇది చిన్న ఈజీగా సార్ మాకు తెలిసి ఇది ఐడియా ఉందంటే జస్ట్ దట్ ఇలా చేయొద్దు, ఇది రాంగ్. సగం బబుల్ చేసినా రాంగ్, ఇలా మార్క్ చేసినా రాంగ్, తీసుకోదు అది. ఓకే, 2 బబుల్ చేసినా సరే, 2 చేసినా సరే, సార్ ఫస్ట్ ఇది చేసినా అయ్యో అది కాదు కదా సార్ కరెక్ట్ ఆన్సర్ వేరేది ఉంది అంటే మీరు ఇక మీకు ఒక్కటేసారి అవకాశం ఇస్తాడు గాడ్ లేదా నీట్. మీరు ఇది రాంగ్ బబుల్ చేసింటే ఎలివేట్, ఇక మీరు దాన్ని టచ్ చేయకండి, ఇమ్మీడియట్గా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి. కానీ అయ్యో నాకు కరెక్ట్ ఆన్సర్ ఇది తెలుసు కదా సార్, నేను ఇది బబుల్ చేస్తా, సో మిషన్ ఇది కూడా తీసుకుంటుంది కదా అని థింక్ చేయకండి. ఈ 2 బబుల్ చేసిందంటే అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక్కటే బబుల్ చేసి ఉండాలి. మీరు రాంగ్ చేసిండ్రంటే ఇంకంతే, అది రాంగ్, నెగిటివ్లో పడిపోయినట్లు, వేరే ఆప్షన్ లేదు మీకు అక్కడ, దాన్ని కరెక్ట్ చేసే పాసిబిలిటీ లేదు. కరెక్ట్ ఏంటంటే ఇది. అందుకే నేను చెప్తున్నా
ఇలా 4 ఉంటాయి కదా, 1 ఇలా ఉంటే జస్ట్ ఇట్లా డాట్ పెట్టి క్రాస్ చెక్ చేసుకున్నా ఓకే కరెక్టే అని చెప్పేసి థింక్ చేయండి. ఎందుకంటే ఆ డాట్ని కరెక్ట్ చేయొచ్చు, కానీ మీరు కంప్లీట్ బబుల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా డీల్ చేయండి అన్న. నెక్స్ట్ ఆన్సర్స్ ఫిల్లింగ్ స్ట్రాటజీ అన్న. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను మేజర్గా 3 మెథడ్స్ చెప్తున్నాను ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఎగ్జామ్ రాసినా సరే ఓకే, నాదొక స్ట్రాటజీ ఉంటుంది, స్టూడెంట్స్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇంకొకసారిది ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్ బబ్లింగ్ చేస్తే బెనిఫిట్ ఏందో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి, ఇది OMR షీట్ అనుకోండి. మీరు ఎలాగో బెంచ్ పైన కూర్చున్నప్పుడు కొంత స్పేస్ ఉంటుంది, ఇలా పెట్టుకుంటారు కదా. ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఆన్సర్ వచ్చేసిన వెంటనే OMR పక్కనే ఉంటుంది కదా, డైరెక్ట్గా ఇది ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ అని మీకు అర్థమైంది, ఇమ్మీడియట్గా థర్డ్ అని బబుల్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఇమ్మీడియట్గా బబుల్ చేయండి, థర్డ్ క్వశ్చన్కి ఇమ్మీడియట్గా బబుల్ చేయండి. ఇలా ఎందుకు చేయాలి అని అంటే ప్రెషర్ మీకు స్లోగా డిక్రీజ్ అవుతుంటుంది. ఎందుకంటే మీ టార్గెట్ మూవ్ అవుతూ ఉంటుంది. OMR కదనన్నా మీ రిజల్ట్ ఇది. మీరు 10 క్వశ్చన్స్ బబుల్ చేస్తే అమ్మయ్య నేను 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ అలా మూవ్ అవుతుంటుంది. మీ ప్రెషర్ డౌన్ అవుతుంటుంది, మీ ప్రెషర్ తగ్గిపోతుంటుంది. మీకు కాన్ఫిడెన్స్, కరెక్ట్ ఆన్సర్స్ వచ్చిన కొద్దీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? అందుకని నేను చేసే మెథడ్, నేను చాలా ఎంట్రన్సెస్ రాశాను. ఆల్ ఇండియా లెవెల్, CSIR, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ప్రతి ఎంట్రన్స్లో నేను ఫాలో అయిన మెథడ్ మాత్రం క్వశ్చన్ ఆన్సర్ని అప్పుడే బబుల్ చేసేసి దాన్ని వదిలి ఇంకా ఆ క్వశ్చన్ గురించి మళ్ళీ నేను టైం ఇచ్చే సిచ్యువేషన్ పెట్టుకోను. ఒకవేళ మీరు ఫస్టే మార్క్ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ క్వశ్చన్నే దాన్ని చూసుకునే పరిస్థితి వస్తుంది. కొంచెం ఎంతో కొంత మీరు బబుల్ చెయ్యకుంటే ప్రెషర్ని మీరు క్యారీ చేస్తున్నట్లు ఎగ్జామ్లో. ఓకే, అందుకని నేను ఇది చెప్తాను. రెండో మెథడ్ కూడా ఉంది, ఇది కూడా పర్లేదు, సబ్జెక్ట్ వైజ్ బబ్లింగ్. సబ్జెక్ట్ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జువాలజీలో ఒక అవుట్ ఆఫ్ 45కి మీకు 30 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 30 క్వశ్చన్స్ని బబుల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ, బాటనీ, ఓకే, ఆఫ్టర్ దట్ కెమిస్ట్రీ. సబ్జెక్ట్ వైజ్ చేసినా మీకు అంత డ్యామేజ్ జరగదు. ఓకే, ఆ 30 క్వశ్చన్స్ని జాగ్రత్తగా తీయండి. మన మైండ్ మోసం చేస్తుంది, బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేస్తుంది ఒక నెంబర్. ఎందుకంటే అవి ఎలా ఉంటాయి చూడండి, క్లోజ్డ్గా ఉంటాయి ఆప్షన్స్. మీకు OMR ఎలా ఉంటుంది చూడండి, దగ్గర ఉంటుంది. లెఫ్ట్ వీటి మధ్యన గ్యాప్ ఉండదు, వీటి మధ్యన గ్యాప్ ఉండదు. ఓకేనా? సో జాగ్రత్తగా బబుల్ చేయాలి. సో ఫస్ట్ మెథడ్ కన్నా వెళ్ళండి, సెకండ్ మెథడ్ కన్నా వెళ్ళండి. అంటే ఒక 10 క్వశ్చన్స్ కానీ లేదా సబ్జెక్ట్ వైజ్ వెళ్ళండి. థర్డ్ మెథడ్ మాత్రం అస్సలు చేయొద్దు. టోటల్ క్వశ్చన్స్ని మార్క్ చేసిన తర్వాత నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ బబుల్ చేస్తా సార్ అని మాత్రం పెట్టుకోకండి. ఇది కంప్లీట్ రాంగ్ ఫార్ములా. మీరు లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో పేపర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఫాస్ట్గా బబుల్ చేసే క్రమంలో మిస్టేక్ చేస్తారు. ఓకేనా? సో ఈ మెథడ్ మాత్రం వెళ్ళకండి. ఏది టోటల్ క్వశ్చన్స్ మార్కెట్ ఇంకా క్వశ్చన్ పేపర్లో నేను మార్క్ చేసుకుంటా సార్, లాస్ట్ 30 మినిట్స్లో బబుల్ చేస్తా అన్నది కంప్లీట్ రాంగ్ మెథడ్. దీనికి మాత్రం నేను క్లియర్గా చెప్తా. ఇది క్వశ్చన్ టు ఆన్సర్ ఎప్పటిదప్పుడే చేసే మెథడ్ అంటే మీకు ప్రెషర్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు రాని ఆన్సర్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ OMR పక్కనే ఉంటుంది. క్వశ్చన్ OMR అంతేగాని మీరు క్వశ్చన్ పేపర్ ఒక దగ్గర, OMR ఒక దగ్గర, ప్రతి క్వశ్చన్కి నేను OMR తీసుకోవాలన్నా సార్ అని అలా సిచ్యువేషన్ ఏం ఉండదు. కాబట్టి ఇది ప్రిఫర్ చేయండి అని నేను చెప్తున్నాను. ఐదర్ దిస్ వన్, లేదు సార్ నాకు ఒక బెస్ట్ మెథడ్ ఉంది, ఇంతవరకు నేను అసలు ఫెయిలే కాలేదు, మా కాలేజ్లో నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటే అదే ఫాలో అవ్వండి. మీ మెథడ్ ఫాలో అవ్వండి. కానీ కొంచెం డౌట్ ఉన్నా మీ మెథడ్ మీద, ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా మాత్రం ఇది ప్రిఫర్ చేయండి. ఓకే, క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్ బబ్లింగ్ లేదా సబ్జెక్ట్ వైజ్ బబ్లింగ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ 5 మినిట్స్ మాత్రం ఒక్కసారి OMR చూడండి. ఎందుకు అంటే మీరు 180 క్వశ్చన్లల్లో ఏం చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ని వదిలిపెడతారు కదా. మీరు ఈజీ క్వశ్చన్స్నే సాల్వ్ చేయండి ఫస్ట్. ఆ టైం మేనేజ్మెంట్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. అయితే మీరు ఏదైనా క్వశ్చన్ వదిలిపెడితే ఇక్కడ కనపడదు. ఇప్పుడు చూడండి, 93 క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ అనుకోండి. 93 క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ బబుల్ చేసిండ్రు. నెక్స్ట్ ఇది సెకండ్ ఆప్షన్ అని బబుల్ చేసిండ్రు, లేదా ఇది సెకండ్ ఆప్షన్ అని బబుల్ చేసిండ్రు.
ఇలా ఉంటుంది కదా. ఇది కొంచెం పెద్ద ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది, కానీ ఇందులో ఇది వదిలిపెట్టిన 96 వదిలిపెట్టినా అని మీకు కనపడదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చూపిస్తా చూడండి, ఇక్కడ మీకు ఓఎంఆర్ ఇలా ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారు, 66 బబుల్ చేసిండ్రు, 68 బబుల్ చేసిండ్రు, 69 బబుల్ చేసిండ్రు, 71 బబుల్ చేసిండ్రు. ఇది కనపడదు చూడండి. మీకు ఆ క్వశ్చన్ వదిలిపెట్టిన అనే విషయం కూడా అర్థం కాదు. సో జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసుకోండి క్లియర్గా, ఎన్ని క్వశ్చన్స్ మీకు వదిలిపెట్టాను అని. ఇది చూడండి క్లియర్, క్వశ్చన్ టు క్వశ్చన్. ఓకే 66 ఎస్ చేశాను, 68 చేశాను, ఓకే 67 లాస్ట్ 10 minutes మీకు టైం ఉంటే 67 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇలా మీకు ప్రాబ్లం అవుతుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకేనా. లాస్ట్ 5 minutes ఖచ్చితంగా ఓఎంఆర్ని చెక్ చేసుకోండి అన్న. లాస్ట్ 5 minutes ఓఎంఆర్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఇన్కంప్లీట్ బబుల్ ఉంటే క్లియర్గా బబుల్ చేయండి. 5 minutes ముందే మీరు పేపర్ ఇవ్వడానికి రెడీ ఉండాలి. ఓఎంఆర్ ఇవ్వడానికి వచ్చి ఇన్విజిలేటర్ వచ్చి లాక్కున్నంత వరకు మీరు వెయిట్ చేయొద్దు. ఓకేనా. 1 క్వశ్చన్ అటు ఇటు అయినా జాగ్రత్తగా ఓఎంఆర్ ఓకే నేమ్ కరెక్ట్ రాశాను, అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని ఇవ్వండి. ఓకేనా. ఇన్విజిలేటర్కి కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఈ స్టెప్స్ ఫాలో అవుతే. సో మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసి బెస్ట్ స్ట్రాటజీ ఫర్ టైం మేనేజ్మెంట్, నెక్స్ట్ డ్రెస్ కోడ్ చెప్తానన్న. ఈ వీడియోస్ కూడా నెక్స్ట్ కొద్దిసేపట్లోనే ఇవి అప్లోడ్ చేసేస్తాను ఇవి. ఓకేనా. సో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్. డోంట్ ప్యానిక్. ఓకేనా. బిఫోర్ నీట్ ఎగ్జామ్ మీరు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చే వెళ్ళండి. ఎగ్జామ్లో మీరు ప్యానిక్ గారు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ.